ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీ ముందుకు ఒక మంచి ఎక్సలెంట్ అయిన బిజినెస్ టాపిక్ ఉన్న ఒక సంస్థ గురించి క్లియర్ డీటెయిల్స్ ఇవ్వడానికి వచ్చేసాను. ఈ సంస్థ పేరు ఏంటి, దీంట్లో ఎంత పెద్దలో మనం ఇన్కమ్ ఎర్న్ చేసుకోవచ్చు ఏంటి అనేది క్లియర్ గా వీడియోలోకి వెళ్ళి 1 by 1 తెలుసుకుందాం. ఫస్ట్ సంస్థ పేరు చూస్తే గనక లింటో ప్రో అన్నమాట. ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు, మనం చాలా బాగా కూడా సెక్యూర్ చేసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా చాలా స్మార్ట్ గా మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. వీళ్ళ వెబ్సైట్ అయితే గనక www.ollintropro.com అనేది ఈ సంస్థకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. సో ఫ్రెండ్స్, అందరూ కూడా ఒక్కసారి వెబ్సైట్ ని విజిట్ చేశారంటే కంపెనీ గురించి ఇంకా చాలా డీటెయిల్స్ మీరు క్లియర్ గా తెలుసుకోవచ్చు. ఆ తర్వాత ఎవరైనా ఇక్కడ జాయిన్ అవ్వాలి ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్ లో స్పాన్సర్ కాంటాక్ట్ నంబర్ కూడా ప్రొవైడ్ చేశాము. సో మీరు కాల్ చేస్తే మీ డీటెయిల్స్ తెలుసుకొని ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి అసలు ఇది ఏంటి, ఒలింటో ప్రో అంటే ఏంటి అంటే గనక ఇది వచ్చేసి ఒక మంచి మోడర్న్ ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ కంపెనీ అన్నమాట. ఇది మనం ప్రతి ఒక్కళ్ళు చాలా ఈజీగా నమ్మొచ్చు. ఇక్కడ చేసే ప్రతి ఒక్కటి కూడా ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది. కొత్త టెక్నాలజీస్ అన్ని కూడా వీళ్ళు వాడుతూ ఉంటారు. వీళ్ళు ఈ ప్లాట్ఫామ్ అంతా కూడా కంప్లీట్ గా డిజైన్ చేసుకొని తీసుకొచ్చారు. కన్సిస్టెన్సీ, గ్రోత్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ప్రతి ఒక్కరికి తీసుకొని రావాలి అని చెప్పేసి, ఆ తర్వాత ఫాస్ట్ గా చేంజ్ అవ్వాల్సింది, డిజిటల్ ఎకానమీలో చేంజ్ అవ్వాలి అని చెప్పేసి తీసుకొచ్చారనమాట. ఇక్కడ సెక్యూర్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, గ్లోబల్ విజన్ అండ్ సస్టైనబుల్ గ్రోత్ మనకి ఇక్కడ ఉంటుంది. ఈ కంపెనీకి సంబంధించిన విషన్ చూసాము అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ జాయిన్ అయ్యి ఒక మంచి గ్లోబల్ లీడర్ గా డిజిటల్ ఇన్వెస్ట్మెంట్ సొల్యూషన్స్ లో ఉండాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. ఆ తర్వాత వాళ్ళకి ఒక మంచి వరల్డ్ వైడ్ గా సీమ్లెస్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా వాళ్ళ లైఫ్ ని వాళ్ళు సెక్యూర్ చేసుకొని ఒక వెల్త్ బ్యాక్ బోర్డ్ గా ఉండాలి అనుకుంటున్నారు. అండ్ తర్వాత వీళ్ళ మిషన్ చూసాము అనుకుంటే కనుక ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి డిజిటల్ ఇన్వెస్ట్మెంట్ యాక్సెసిబుల్ సెక్యూర్ ఇవ్వాలి, ప్రాఫిటబుల్స్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నాను అన్నమాట. వీళ్ళు ఇది ఎందుకు చూస్ చేసుకోవాలి అంటే బికాస్ వచ్చేసి ఇది ప్రొటెక్షన్ సెక్యూరిటీ ఉంటుంది, ట్రస్ట్, గ్రోత్ అంతా కూడా చాలా బాగా ఉంటుంది. ఇంట్లో స్టెబిలిటీ అంతా కూడా మనకి యూఎస్డిసి బ్యాక్డ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. క్లయింట్స్ అందరికీ కూడా చాలా సేఫ్ గా ఉంటుంది. ఒక మంచి ట్రాన్స్పరెన్సీ ప్లాట్ఫామ్ అన్నమాట ఇది అందరికీ కూడాను. అండ్ ఇక్కడ ఇంకా చూస్తే కనుక ఇది వచ్చేసి ఇన్కమ్ జనరేషన్స్ అంతా ఎలా ఉండబోతుంది అంటే ఇక్కడ ఏఎన్ఈ కామర్స్ సిస్టమ్ జనరేషన్స్ ఇన్కమ్ ఉంటుంది. మనకి ప్రొడక్ట్స్ అన్ని కూడా సోల్డ్ అవుతూ ఉంటాయి, మన ప్రమోషన్ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఉంటాయి. మనం ఇక్కడ కమిషన్ బేస్ లో ఎర్న్ చేసుకోవచ్చు సేల్స్ అన్ని కూడాను. ప్రమోషన్ ప్యాకేజెస్ $50 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. $50, $100, $500, $1000 లాగా ప్రమోషన్ ప్యాకేజెస్ అయితే కనుక స్టార్ట్ అవుతున్నాయి. అండ్ ఇక్కడ క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫండ్ చూస్తే 100% యాక్టివేషన్ ప్లస్ ఎర్నింగ్ ఉంటుంది ప్రొటెక్షన్ కి. ఎవ్రీ ఐడి యాక్టివేషన్ అయిన తర్వాత 10% క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫండ్ అంతా కూడా అప్లై అవుతూ ఉంటుంది. 50, 100, 500 ప్యాకేజెస్ కి అయితే సిపిఎఫ్ అంటే క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫండ్ అంతా కూడా ఎక్స్పైర్ అవుతుంది 7 days లో. అదే ₹1000 ప్యాకేజ్ అయితే కనుక 14 days పడుతుంది ఎక్స్పైర్ అవ్వడానికి. ఎర్నింగ్ క్యాపిటల్ ఫండ్ అంతా కూడా ఎక్స్పైర్ అవుతుంది 7 days లో ఎక్స్పైర్ అయిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇన్కమ్ వెళ్ళిపోతే డైలీ రెవెన్యూ, రెఫరల్ కమిషన్ అండ్ మ్యాచింగ్ ఇన్కమ్, వీక్లీ సాలరీ ఇన్కమ్, ఫ్రీడమ్ ఫండ్, క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫండ్, ర్యాంక్ అండ్ రివార్డ్స్ అని ఇక్కడ మనకి ఉన్నాయి. సో ఇప్పుడు వీటి గురించి 1 by 1 మనం తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి డైలీ రెవెన్యూ ఇక్కడ 1 నుంచి 2% వస్తుంది. క్యాపింగ్ 2x దాకా ఉంటుంది. దీనికి కండిషన్ ఏంటంటే ఇనిషియల్ లో డైలీ వచ్చేసి మనకి 1% ఇన్కమ్స్ ఉంటుంది. ఆఫ్టర్ 3 డైరెక్ట్స్ ఇచ్చిన తర్వాత మనకి 1.5% పర్ డే ఇన్కమ్ ఉంటుంది. 3 కంటా కూడా ఎక్కువ డైరెక్ట్స్ మనం ఇవ్వగలిగాము అనుకుంటే పర్ డే వచ్చేసి మనకి 2% ఇన్కమ్ అనేది ఉంటుంది అనమాట. రెఫరల్ కమిషన్ ఇక్కడ మనం ఇచ్చే ప్రతి ఒక్క డైరెక్ట్ రెఫరల్ కి కూడా 8% ఆఫ్ కమిషన్ ఇస్తారు. సో అన్లిమిటెడ్ డైరెక్ట్స్ కనుక ఇక్కడ మనం ఇవ్వగలిగాము అనుకుంటే కనుక అన్లిమిటెడ్ డెప్త్ దాకా కూడా మనం ఇన్కమ్ ఎర్న్ చేసుకోవచ్చు. మ్యాచింగ్ కమిషన్ ఇక్కడ మనం ఇచ్చే ప్రతి ఒక్క పేర్ మ్యాచ్ కి కూడా 10% కమిషన్ ఉంటుంది. క్యాపింగ్ ప్యాకేజ్ ని బట్టి ఉంటుంది అనమాట. వీక్లీ సాలరీ ఇన్కమ్ ఇప్పుడు లెఫ్ట్ లో రైట్ లో మనకి $500 బిజినెస్ ఇస్తే $25 ఇన్కమ్ ఉంటుంది. $1000 లెఫ్ట్, $1000 రైట్ బిజినెస్ ఇచ్చాము అనుకుంటే కనుక మనకి $50 ఇన్కమ్ ఉంటుంది. $2000 లెఫ్ట్, $2000 రైట్ లో మనం వీక్లీ బిజినెస్ ఇవ్వగలిగితే మనకి $100 ఇన్కమ్ ఇస్తారు. $5000 లెఫ్ట్ అండ్ $5000 రైట్ తో కనుక మనం బిజినెస్ ఇచ్చాము అనుకుంటే $300 మనకి ఇన్కమ్ ఉంటుంది. వీక్లీ సాలరీ అంతా కూడా రీఫ్రెష్ అవుతూ ఉంటుంది అనమాట ప్రతి ఒక్క వీక్ లో కూడాను. ఫ్రీడమ్ ఫండ్ 4 నుంచి 6 ర్యాంక్స్ కి మనం ఇక్కడ చేస్తే గనక మనకి 5% టర్న్ ఓవర్ మంత్లీ ఇస్తారనమాట. అదే 7 నుంచి 9 ర్యాంక్స్ కి అయితే గనక 5% కంపెనీ టర్న్ ఓవర్ మంత్లీ ఇక్కడ మనకి బోనస్ ఇస్తారు. అండ్ అచీవ్మెంట్ రివార్డ్ ఈ అచీవ్మెంట్ రివార్డ్ లో స్టార్టర్ ర్యాంక్ కి మనం 2000 మ్యాచింగ్ చేసాము, 2 డైరెక్ట్స్ ఇచ్చాము అనుకుంటే $100 రివార్డ్ ఇస్తారు.
బిల్డర్ కి $5,000 మ్యాచింగ్ చేసి 4 డైరెక్ట్స్ ఇస్తే $250 రివార్డ్ ఇస్తారు. అచీవర్ కి మనకి ఇక్కడ $10,000 మ్యాచింగ్ ఇచ్చి 6 డైరెక్ట్స్ ఇస్తే $500 తో పాటుగా 100 కాయిన్స్ కూడా మనకి ఇక్కడ రివార్డ్ గా ఇస్తారు. అదే లీడర్ కి $20,000 మనం మ్యాచింగ్ చేసి 8 డైరెక్ట్స్ అయితే ఇవ్వగలిగాము అనుకుంటే $1,000 తో పాటుగా 500 కాయిన్స్ ఇస్తారు. దాంతో పాటుగా థాయిలాండ్ టూర్ కూడా తీసుకెళ్తారు. అండ్ గ్రేట్ లీడర్, ఈ గ్రేట్ లీడర్ కి మనం $50,000 వచ్చేసి పేర్ మ్యాచింగ్ మనం అచీవ్ చేయగలిగాము, బిజినెస్ ఇచ్చాము, ఆ వాటితో పాటుగా 10 డైరెక్ట్స్ ఇవ్వగలిగాము అనుకుంటే గనక మనకి $2,500 క్యాష్ తో పాటుగా 1000 కాయిన్స్ ఇస్తారు. దాంతో పాటు దుబాయ్ టూర్ కూడా తీసుకెళ్తారనమాట. ప్రతి ఒక్క రివార్డు కూడా మనకి రిక్వైర్స్ అయితే కొత్త బిజినెస్ మాత్రమే కావాలి. సో ఇంకా చూస్తే డైమండ్ అయితే 1 lakh మ్యాచింగ్ చేసాము అనుకుంటే 12 డైరెక్ట్స్ ఇస్తే $7,000 తో పాటుగా 2,000 కాయిన్స్ తోటి కార్ రివార్డ్ ఇస్తారు అండ్ టూర్ కూడా తీసుకెళ్తారు. డబుల్ డైమండ్ అయితే 2.5 lakhs మ్యాచింగ్ ఇచ్చే పేర్ మ్యాచింగ్ ఇక్కడ బిజినెస్ ఇస్తే మనకి 14 డైరెక్ట్స్ తోటి $25,000 తోటి లగ్జరీ కార్ ప్లస్ టూర్ రివార్డ్ గా ఇస్తారు. క్రోన్ డైమండ్ 5 lakhs మ్యాచింగ్ చేస్తే గనక విత్ 16 డైరెక్ట్స్ తోటి $50,000 తో పాటుగా హౌస్ ఫండ్ కూడా ఇస్తారనమాట. రాయల్ విన్నర్ కి $20 lakhs మనం మ్యాచింగ్ చేసి 20 డైరెక్ట్స్ ఇచ్చాము అనుకుంటే $2 lakhs తోటి తర్వాత విల్లా తోటి ప్రీమియం కార్ కూడా మనకి ఇక్కడ రివార్డ్ గా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇంకా దీంట్లో కాయిన్ చూస్తే దీని ఇనిషియల్ ప్రైస్ వచ్చేసి $1, లాంచింగ్ ప్రైస్ వచ్చేసి $10 అనమాట. ఈ కాయిన్స్ అన్ని కూడా మనకి వ్యాలెట్ లో ఉంటాయి. కాయిన్ వ్యాలెట్ యూస్ చేసుకోవచ్చు బై చేసుకోవడానికి మనకి. ఆ తర్వాత వచ్చేసి మన మెయిన్ వ్యాలెట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కూడా మనం దీన్ని వాడుకోవచ్చు. మనకి ఇక్కడ 80% వచ్చేసి మెయిన్ వ్యాలెట్ లో ఉంటుంది అండ్ 20% వచ్చేసి కాయిన్ వ్యాలెట్ లో ఉంటుంది అనమాట. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ వెళ్ళిపోయాము అనుకుంటే కనుక BEP20 USDT మాత్రమే మనం ఇక్కడ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది అండ్ విత్డ్రాయల్ కూడా దాంట్లోనే చేయాలి. మినిమం డిపాజిట్ వచ్చేసి $50 నుంచి చేసుకోవచ్చు. ప్రతి ఒక్క రివార్డ్ కి కూడా మనం ఖచ్చితంగా కొత్త బిజినెస్ మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఫ్రెష్ బిజినెస్ ఇవ్వాలి. మ్యాచింగ్ కి క్యాపింగ్ ఉంటుంది, సేమ్ ఇన్వెస్ట్మెంట్ మీద ఉంటుంది అనమాట. CPF క్యాపిటల్ ఫండ్ ప్రొటెక్షన్ ఫండ్ వచ్చేసి ఈక్వల్ గా అచీవ్మెంట్ చేసిన వాళ్ళకి ఇస్తారు. అండ్ అన్ని విత్డ్రాయల్స్ అన్ని కూడా డీసెంట్రలైజ్ చేయబడతాయి. మినిమం విత్డ్రాయల్ వచ్చేసి $10 నుంచి మనం చేసుకోవచ్చు. సో నేను చెప్పిన వివరాలన్నీ కూడా మీకు బాగా అర్థమైన ఆశిస్తానండి. మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే గనక కింద డిస్క్రిప్షన్ లో స్పాన్సర్ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేశాము. లేకపోతే కంపెనీ వెబ్సైట్ కైనా వెళ్ళి మీరందరూ విజిట్ చేసి మీ డీటెయిల్స్ అన్ని తెలుసుకొని అందరూ ఇక్కడ జాయిన్ అయ్యి ఒక పెద్ద ఇన్కమ్ పొందాలి అని కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటిదాకా సెలవు. ధన్యవాదాలు.